Hello everyone, this is Mohan Boya. Welcome to my YouTube channel. NCERT సిరీస్లో భాగంగా మనము క్లాస్ 11th జియోగ్రఫీ స్టార్ట్ చేసాము. సో చాప్టర్ 2 ఆరిజిన్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ ద ఎర్త్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. సో NCERT సిరీస్ అనేది చాప్టర్ సబ్జెక్ట్ టు సబ్జెక్ట్, అలాగే ప్రతి చాప్టర్లో లైన్ టు లైన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. బైలింగ్వల్గా తెలుగులోను ఇంగ్లీష్లోను రెండుని కలిపేసి బైలింగ్వల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో పూర్తిగా నచ్చిన తర్వాత వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మిగతా ఆస్పిరెంట్స్కి కూడా రీచ్ అయ్యేటట్టుగా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ద ఆరిజిన్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ ద ఎర్త్ గురించి చూస్తే మనం చాప్టర్ 2లో సో మనకి స్టారీ నైట్స్ గురించి తెలిసే ఉంటుంది. చిన్నప్పుడు అంతా కూడా చాలామంది మేడ పైన అలా పడుకున్నప్పుడు చాలా మన గ్రాండ్ పేరెంట్స్ అంతా కూడా కథలు చెప్తూ మనం స్టారీ నైట్స్ గురించి చూసాము. సో ప్రతి చిల్డ్రన్ కూడా నక్షత్రాలకి వాటికి కూడా బాగా అట్రాక్ట్ అవుతాడు. సో మనకి అప్పుడు చూసినప్పుడు చాలా థాట్స్ వచ్చి ఉంటాయి, ఈ స్టార్స్ ఎలా ఫామ్ అయ్యాయని. అలాగే మన మైండ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి రైజ్ అవుతాయి. సో క్వశ్చన్స్ సచ్ యాజ్ హౌ మెనీ స్టార్స్ ఆర్ ఇన్ ద స్కై, హౌ డిడ్ దే కమ్ ఇంటు ఎగ్జిస్టెన్స్, కెన్ యూ రీచ్ ద ఎండ్ ఆఫ్ ద స్కై, మేబీ many more such questions are still there in your mind. In this chapter you will learn how these twinkling stars were formed. With that you will eventually also read the story of origin and evolution of the earth. సో చిన్నప్పుడు ఆకాశంలో చూసినప్పుడు నక్షత్రాలు ఖచ్చితంగా లెక్క పెట్టే ఉంటారు చాలామంది కూడా. సో అలా లెక్క పెట్టినప్పుడు మనం ఆ స్టార్స్ ఎన్ని ఉన్నాయి, అవి ఎలా ఫామ్ అయ్యాయి, ఎలా ఎగ్జిస్ట్ అయ్యాయి, అలాగే స్కైకి ఎండ్ ఉంటుందా, బిగినింగ్ ఉంటుందా అని ఇలా చాలా క్వశ్చన్స్ అనేవి అరైజ్ అవుతుంటాయి. సో మనం ఈ చాప్టర్లో ఈ స్టార్స్ ఫార్మేషన్ ఎలా జరుగుతుంది అనేది దాని గురించి తెలుసుకుంటాము. అలాగే ఆరిజిన్ ఆఫ్ ద అండ్ ఎవల్యూషన్ ఆఫ్ ద ఎర్త్, సో ఎర్త్ ఎలా ఫామ్ అయింది, స్టార్ట్ అయింది, యూనివర్స్ ఎలా ఫామ్ అయింది, వీటన్నిటి గురించి డీటెయిల్గా తెలుసుకుంటాం మనం. సో ఎర్లీ థియరీస్ చూస్తే ఆరిజిన్ ఆఫ్ ద ఎర్త్ గురించి సో మనకి లార్జ్ నెంబర్ ఆఫ్ హైపోథెసిస్ వర్ పుట్ ఫోర్త్ బై డిఫరెంట్ ఫిలాసఫర్స్ అండ్ సైంటిస్ట్ రిగార్డింగ్ ద ఆరిజిన్ ఆఫ్ ఎర్త్. సో చాలామంది ఫిలాసఫర్స్, సైంటిస్ట్ డిఫరెంట్ థియరీస్ అనేవి ప్రపోజ్ చేశారన్నమాట ఆరిజిన్ ఆఫ్ ఎర్త్ గురించి. సో వన్ ఆఫ్ ద ఎర్లియర్ అండ్ మోస్ట్ పాపులర్ ఆర్గ్యుమెంట్ వాజ్ బై జర్మన్ ఫిలాసఫర్ ఇమాన్యుయల్ కాంత్. సో ఫస్ట్ ఇమాన్యుయల్ కాంత్ గారు వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ఆర్గ్యుమెంట్ని ప్రపోజ్ చేస్తారు. సో ఈయన తర్వాత లైక్ మ్యాథమెటిషియన్ లాపేజ్ రివైజ్డ్ ఇట్. సో ఆయన ఇమాన్యుయల్ కాంత్ ప్రపోజ్ చేసింది ఈయన రివైజ్ చేశారనమాట 1796లో. సో దాన్ని ఏమంటారంటే నెబులార్ హైపోథెసిస్ అంటారు. సో ఇమాన్యుయల్ కాంత్ గారు ప్రపోజ్ చేసిన దాన్ని నెబులార్ హైపోథెసిస్ అంటారు. సో ఈ ద హైపోథెసిస్ కన్సిడర్డ్ దట్ ప్లానెట్స్ వర్ ఫార్మ్డ్ అవుట్ ఆఫ్ ఎ క్లౌడ్ మెటీరియల్ అసోసియేటెడ్ విత్ ద యూత్ఫుల్ సన్ విచ్ వాజ్ స్లోలీ రొటేటింగ్. సో ఈ హైపోథెసిస్ ప్రకారం ప్లానెట్స్ అన్నీ కూడా ఒక క్లౌడ్ ద్వారా ఫామ్ అయ్యాయని, with youthful sun which was slowly rotating. So later in 900 Chamberlain and Moulton considered that a wandering star approached the sun. As a result cigar based extension of material was separated from the solar surface. So నెక్స్ట్ సైంటిస్టులు 1900లో చెంబర్లిన్, మోల్టన్ వీళ్ళు కన్సిడర్ చేసింది ఏంటంటే ఒక వ్యాండరింగ్ స్టార్ సన్ దగ్గరికి వచ్చిందని. సో దాని ద్వారా షిగర్ షేప్డ్ ఎక్స్టెన్షన్ అనేది సపరేట్ అయింది సోలార్ సర్ఫేస్ నుంచి అని చెప్పేసి చెప్పారనమాట. యాజ్ ద పాసింగ్ స్టార్ మూవ్డ్ అవే ద మెటీరియల్ సపరేట్ ఫ్రమ్ ద సోలార్ సర్ఫేస్ కంటిన్యూడ్ టు రివాల్వ్ అరౌండ్ ద సన్ అండ్ ఇట్ స్లోలీ కండెన్స్డ్ ఇంటూ ప్లానెట్స్. సో పాసింగ్ స్టార్ ఎప్పుడైతే దూరంగా వెళ్ళిపోయిందో ఆ మెటీరియల్ అంతా కూడా సపరేట్ అయిందన్నమాట సోలార్ సర్ఫేస్ నుంచి. దాని నుంచి ఆ మెటీరియల్స్ అంతా కూడా సోలార్ సర్ఫేస్ నుంచి సపరేట్ అయ్యింది, సన్ చుట్టూ తిరుగుతూ ఉంది. సో అవన్నీ కూడా ఆ మెటీరియల్ అంతా కూడా కండెన్స్ అయ్యి ప్లానెట్స్గా మారిపోయాయి డ్యూ టు సెంట్రిపిటల్ ఫోర్స్. So Sir James Jeans and later Sir Harold Jeffreys supported this argument. At a later date, the arguments considered of a companion to the sun to have been coexisting. So these arguments are called binary thesis. సో వాళ్ళు ఆర్గ్యూ చేసిన దీనిని మనం బైనరీ థీసిస్గా చెప్తున్నాం అనమాట. సో 1950లో ఒట్టో స్మిత్ ఇన్ రష్యా అండ్ కార్ల్ విజాస్కర్ ఇన్ జర్మనీ somewhat revised the nebular hypothesis through differing in details. They considered that sun was surrounded by solar nebula containing mostly the hydrogen and helium along with what may termed as dust. The friction collision of particles led to the formation of a disc-shaped cloud and planets were formed through the process of accretion. సో నెబులా హైపోథెసిస్ని వాళ్ళు రివైజ్ చేశారనమాట. ఎవరంటే రష్యన్ ఒట్టో స్మిత్ ఇన్ రష్యా అండ్ కార్ల్ విజాస్కర్ ఇన్ జర్మనీ. సో వీళ్ళు ఏం చెప్పారంటే
ఒక సోలార్ నెబ్యులా అనేది ఫామ్ అయిందని, సన్ చుట్టూ సోలార్ నెబ్యులా అనేది ఫామ్ అయిందని. సో ఈ సన్ చుట్టూ మనకి సన్ ఫార్మేషన్ అప్పుడు హైడ్రోజన్, హీలియం ఇవి లో డెన్సిటీ ఎలిమెంట్స్ అన్నీ కూడా సెంట్రిపిటల్ ఫోర్స్ ద్వారా రీచ్ అయ్యాయి. అలాగే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ ఇవన్నీ కూడా బయటికి వెళ్ళిపోయాయి అనమాట, హెవియర్ డెన్సిటీ ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా. సో అలా ఈ మెటీరియల్స్ అంతా కూడా సన్ చుట్టూ రివాల్వ్ అయ్యేది. ఇవి కండెన్స్ అయ్యి ప్లానెట్స్గా మారిపోయాయి అని చెప్తున్నారు అనమాట. సో however scientists in later period took up the problem of origin of universe rather than of just earth or planets. మోడర్న్ థియరీస్ చూస్తే మనకి ఆరిజిన్ ఆఫ్ ద యూనివర్స్కి సంబంధించి పాపులర్ థియరీ వచ్చేసి బిగ్ బ్యాంగ్ థియరీ. సో దీన్ని ఎక్స్పాండింగ్ యూనివర్స్ హైపోథీసిస్ అని కూడా పిలుస్తారు. సో దీన్ని ఎడ్విన్ హబ్బల్, సో హబ్బల్ స్పేస్ టెలిస్కోప్ ఏదైతే ఉందో దాన్ని ఈయన పేరు మీదే పెట్టారు. సో ఎడ్విన్ హబ్బల్ గారు ప్రపోజ్ చేసిన బిగ్ బ్యాంగ్ థియరీ ఇన్ 1920లో. సో యూనివర్స్ ఈజ్ ఎక్స్పాండింగ్ యాజ్ ఎ టైమ్ పాసెస్, గెలాక్సీస్ మూవ్ ఫర్దర్ అండ్ ఫర్దర్ పార్ట్. సో ఈ బైనరీ బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారము యూనివర్సెస్ అన్నీ కూడా, యూనివర్స్ అనేది విశ్వం అనేది ఎక్స్పాండ్ అవుతుంది. టైం పాస్ అయ్యే కొద్దీ గెలాక్సీస్ అన్నీ కూడా మనకి గెలాక్సీ అంటే మన గెలాక్సీ మిల్కీ వే గెలాక్సీ. మిల్కీ వే గెలాక్సీలో మనకి చాలా సోలార్ సిస్టమ్స్ ఉంటాయి, సోలార్ సిస్టమ్ ఉంటుంది. సో ఈచ్ సోలార్ సిస్టంలో సన్తో పాటు ప్లానెట్స్ కూడా ఉంటాయి. సో ఇలా గెలాక్సీస్ అనేవి చాలా ఉంటాయి, న్యూమరస్ గెలాక్సీస్ ఉంటాయి యూనివర్స్లో చాలా గెలాక్సీస్ ఉంటాయి. గెలాక్సీ మన గెలాక్సీకి వచ్చేసి నేమ్ వచ్చేసి మిల్కీ వే, దాని తెలుగులో పాలపుంత అంటారు. సో దాంట్లో మనకి చాలా సోలార్ సిస్టమ్స్ ఉంటాయి. మన సోలార్ సిస్టంలో సన్తో పాటు 8 ప్లానెట్స్ ఉన్నాయి. ఇంతకుముందు 9 ఉండేవి. ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్ ప్లూటోని ద్వారా ప్లానెట్గా మార్చేసింది. తర్వాత మనకి 8 ప్లానెట్సే ఉంటాయి. సో ఇలాగా యూనివర్స్కి ఎక్స్పాండ్ అవుతుంది. గెలాక్సీస్ మధ్య కూడా స్పేస్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి, ఫర్దర్ పార్ట్కి మూవ్ అవుతున్నాయి. సో యూ కెన్ ఎక్స్పెరిమెంట్ అండ్ ఫైండ్ వాట్ డస్ ద ఎక్స్పాండింగ్ యూనివర్స్ మీన్. సో ఏ ఎక్స్పెరిమెంట్ అనేది చేయొచ్చు అనమాట. ఫస్ట్ ఒక బెలూన్ తీసుకొని దానిపైన ఒక పాయింట్ పైన మార్క్స్ వేస్తే గెలాక్సీస్ లాగా బెలూన్ పైన మార్క్స్ అనేది వేస్తే, సో బెలూన్ ఎప్పుడైతే మనము ఇన్ఫ్లేట్ చేసామో, ఊదామో, సో దాని ద్వారా పాయింట్స్ మార్కులైన బెలూన్ విల్ అపియర్ టు బి మూవింగ్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్ యాజ్ బెలూన్ ఎక్స్పెండ్స్. సో ఏదైతే పాయింట్స్ మార్క్ చేసామో అవన్నీ కూడా మూవ్ అవుతున్నట్టు కనిపిస్తాయి అన్నమాట ఎప్పుడైతే బెలూన్ ఎక్స్పాండ్ అవుతుందో. సిమిలర్లీ ద డిస్టెన్స్ బిట్వీన్ ద గెలాక్సీస్ ఆల్సో ఫౌండ్ టు బి ఇంక్రీజింగ్ అండ్ దేర్ బై ద యూనివర్స్ ఈస్ కన్సిడర్డ్ టు బి ఎక్స్పాండింగ్. సో గెలాక్సీస్ ఎక్స్పాండ్ అవుతాయి, అలాగే ద డిస్టెన్స్ మధ్య ఉన్న కూడా గెలాక్సీ మీద ఇంక్రీజ్ అవుతుంది. సో దీని ద్వారా మనము యూనివర్స్ అనేది ఎక్స్పాండ్ అవుతుందని కన్సిడర్ చేయొచ్చు. హౌఎవర్ యూ విల్ ఫైండ్ దట్ బిసైడ్స్ ద ఇంక్రీజ్ ఇన్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ ఆన్ ద balloon, the points themselves are expanding. సో ఈ విధంగా బెలూన్ పైన ఈ పాయింట్స్ మధ్య డిస్టెన్స్ మాత్రమే కాకుండా ఈ పాయింట్స్ కూడా ఎక్స్పాండ్ అవుతున్నాయని మనకి అర్థమవుతుంది అనమాట. Scientists believe that though the space between the galaxies is increasing, the observation do not support the expansion of galaxies. So the balloon example is only partially correct. So డిస్టెన్స్ అనేది స్పేస్ మధ్య ఇంక్రీజ్ అవుతుందని సైంటిస్ట్ యాక్సెప్ట్ చేశారు, కానీ ఎక్స్పాన్షన్ ఆఫ్ గెలాక్సీస్ అంటే గెలాక్సీనే ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పేసి ఎలాంటి ప్రూఫ్స్ లేవన్నమాట. సో దానివల్ల ఈ బిగ్ బ్యాంగ్ థియరీ అనేది బెలూన్ ఎగ్జాంపుల్ అనేది పార్షియలీ కరెక్ట్ అని, ఇంకా పార్షియల్లీ ఇన్కరెక్ట్ అని చెప్పారనమాట. సో బిగ్ బ్యాంగ్ థియరీ కన్సిడర్స్ ద ఫాలోయింగ్ స్టేజెస్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ యూనివర్స్. సో ఈ స్టేజెస్ని కన్సిడర్ చేస్తుంది అనమాట. ఫస్ట్ యూనివర్స్ ఎలా డెవలప్ అయిందని. సో ఇన్ ద బిగినింగ్ ఆల్ మ్యాటర్ ఫార్మింగ్ ద యూనివర్స్ ఎగ్జిస్టెడ్ ఇన్ వన్ ప్లేస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ టైనీ బాల్, సింగులర్ ఆటమ్. సో స్టార్టింగ్లో యూనివర్స్ అంతా కూడా ఈ సింగులర్ ఆటమ్ నుంచే స్టార్ట్ అయిందని. సో ఈ సింగులర్ ఆటమ్ ఎక్కడి నుంచి వచ్చింది అదంతా అవన్నీ మన డీటెయిల్స్ తెలియవు, సో ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదు. సో మనకి ఒక అన్ఇమాజినబుల్గా స్మాల్ వాల్యూమ్లో సింగులర్ ఆటమ్ టైనీ బాల్ లాగా ఫామ్ అయింది కనిపించింది. తర్వాత ఇన్ఫైనైట్ టెంపరేచర్, ఇన్ఫైనైట్ డెన్సిటీ ఉందన్నమాట. సో స్మాల్ టైనీ బాల్కి, సింగులర్ ఆటమ్కి ఇన్ఫైనైట్ టెంపరేచర్ ఉంది, అలాగే ఇన్ఫైనైట్ డెన్సిటీ అనేది ఉంది. సో అట్ బిగ్ బ్యాంగ్ ద టైనీ బాల్ ఎక్స్ప్లోడెడ్ వైలెంట్లీ. సో ఆ టైనీ బాల్ ఎక్స్ప్లోడ్ అయింది వైలెంట్గా. సో ఈ ఎక్స్ప్లోడ్ అయిన తర్వాత ఒక హ్యూజ్ ఎక్స్పాన్షన్ అనేది జరిగింది. సో ఇట్ నౌ జనరల్లీ యాక్సెప్టెడ్ దట్ ద ఈవెంట్ ఆఫ్ బిగ్ బ్యాంగ్ టుక్ ప్లేస్ 13.7 బిలియన్ ఇయర్స్ బిఫోర్ ద ప్రజెంట్. ఇప్పటికీ
13.7 బిలియన్ ఇయర్స్ ముందు జరిగింది ఆ ఎక్స్పాన్షన్. సో ఎక్స్పాన్షన్ కంటిన్యూస్ టు ద ప్రెజెంట్ డే. ఆ ఎక్స్పాన్షన్ ఇప్పటికీ కంటిన్యూ జరుగుతుంది. యాజ్ ఇట్ గ్రీవ్ సమ్ ఎనర్జీ వాస్ కన్వర్టెడ్ ఇంటూ మ్యాటర్. దెర్ వాజ్ పర్టికులర్లీ ర్యాపిడ్ ఎక్స్పాన్షన్ విత్ ఇన్ ద ఫ్రాక్షన్స్ ఆఫ్ ఎ సెకండ్. After the bang, thereafter the expansion has slowed down. Within first 3 minutes from the Big Bang event, the first atom began to form. సో బిగ్ బ్యాంగ్ ఈవెంట్ తర్వాత 3 minutes నుంచి ఫస్ట్ ఆటమ్ అనేది ఫామ్ అయిందనమాట. బిగినింగ్ అనేది. సో వితిన్ 3 lakh years from the Big Bang, temperature dropped to 4500 Kelvin and gave rise to atomic matter. The universe became transparent. The expansion of universe means increase in space between the galaxies. An alternative to this was Hoyle's concept of steady state. యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతుందంటే గ్యాలక్సీస్ మధ్య డిస్టెన్స్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ పిక్చర్లో కనిపిస్తే ఒక సింగులర్ ఆటమ్ ఎక్స్ప్లోడ్ అయింది. దాని నుంచి సింగులర్ ఆటమ్స్ ఫామ్ అయినాయి బిగినింగ్. తర్వాత ఇవన్నీ కూడా కండెన్స్ అయ్యి గెలాక్సీస్గా ఫామ్ అయినాయి. సో గెలాక్సీస్ మధ్య కూడా డిస్టెన్స్ పెరుగుతుంది. అలాగే ఈ గెలాక్సీ కూడా ఎక్స్పాండ్ అవుతుంది. సో ఇదే ఎక్స్పాన్షన్ ఆఫ్ యూనివర్స్ అనమాట. సో దీనికి ఒక ఆల్టర్నేటివ్ కూడా ప్రపోజ్ చేస్తారనమాట. దాన్ని హాయిల్స్ కాన్సెప్ట్ ఆఫ్ స్టడీ స్టేట్ అంటారు. It was considered the universe to be roughly the same at any point of time. However, with greater evidence becoming available about the expanding universe, scientific community at present favors the argument of expanding universe. సో చాలామంది ఏమంటున్నారంటే, కొంతమంది ఈ బిగ్ బ్యాంగ్ థియరీ తర్వాత అసలు యూనివర్స్ అనేది రఫ్లీ సేమ్గా ఉంది, స్టార్టింగ్ నుంచి బిగినింగ్ వరకు సేమ్గానే ఉంది, ఏవి ఎక్స్పాన్షన్ ఏమీ జరగలేదని అంటున్నారు. కానీ గ్రేటర్ కమ్యూనిటీ అంతా కూడా, సైంటిఫిక్ కమ్యూనిటీ అంతా కూడా ఈ ఎక్స్పాండింగ్ థియరీని ఫాలో అవుతున్నారన్నమాట. ఎవిడెన్సెస్ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ టాపిక్ స్టార్ ఫార్మేషన్. స్టార్స్ ఎలా ఫామ్ అయ్యాయి. సో స్టార్ ఫార్మేషన్లో ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మ్యాటర్ అండ్ ఎనర్జీ వాస్ నాట్ ఈవెన్ ఇన్ ద ఎర్లీ యూనివర్స్. దీస్ ఇనిషియల్ డెన్సిటీ డిఫరెన్సెస్ గేవ్ రైజ్ టు డిఫరెన్సెస్ ఇన్ గ్రావిటేషనల్ ఫోర్సెస్ అండ్ ఇట్ కాజ్డ్ ద మ్యాటర్ టు డ్రాన్ టుగెదర్. సో ఎప్పుడైతే ఈ మ్యాటర్ ఎనర్జీ అనేది యూనివర్స్లోనే ఈవెన్గా లేదనమాట. సో ఇనిషియల్ డెన్సిటీ డిఫరెన్సెస్ ఉన్నాయి. సో మనకి లో డెన్సిటీ ఎలిమెంట్స్ అయిన హైడ్రోజన్, హీలియం ఉన్నాయి. హైడ్రోజన్, హీలియం ఇవన్నీ కూడా లో డెన్సిటీ కాబట్టి ఇవన్నీ దగ్గరికి వచ్చేస్తాయి. సో ఈ సెంట్రిపిటల్ ఫోర్స్ ద్వారా అన్నీ కూడా దగ్గరికి వచ్చి అట్రాక్ట్ కండెన్స్ అయిపోయాయి అనమాట. సో హైడ్రోజన్, హీలియంతో స్టార్స్ ఫార్మేషన్ అనేది జరిగింది. అలాగే హైవియర్ డెన్సిటీ మెటీరియల్స్ లైక్ కార్బన్, హైడ్రోజను, మిగతా అవన్నీ కూడా కార్బన్, నైట్రోజను ఇలాంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా డెన్సర్ ఎలిమెంట్స్ అనమాట. సో ఇవన్నీ కూడా దూరంగా వెళ్ళిపోయాయి. సో దీస్ ఫార్మ్ ద బేసిస్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ గెలాక్సీస్. సో గెలాక్సీ కంటైన్స్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ స్టార్స్. ఒక గెలాక్సీలో లార్జ్ నెంబర్ ఆఫ్ స్టార్స్ అనేది ఉంటాయి. సో గెలాక్సీ స్ప్రెడ్ ఓవర్ వ్యాస్ట్ డిస్టెన్సెస్ దట్ ఆర్ మెజర్డ్ ఇన్ థౌజండ్స్ ఆఫ్ లైట్ ఇయర్స్. సో ద డయామీటర్ ఆఫ్ ఇండివిజువల్ గెలాక్సీస్ రేంజ్ ఫ్రమ్ 80,000 to 150,000 లైట్ ఇయర్స్. సో లైట్ ఇయర్స్ అంటే ఏంటో చూస్తే, సో లైట్ ఇయర్ అనేది మెజర్ ఆఫ్ డిస్టెన్సెస్ నాట్ ఆఫ్ టైం. సో ఇక్కడ లైట్ ఇయర్ అంటే టైంని కొలచడం కాదు, డిస్టెన్స్ అనమాట. సో మనకి సన్ నుంచి ఎర్త్కి సన్లైట్ రీచ్ అయ్యే టైంని లైట్ ఇయర్ అంటారు. సో మనకి 8.311 minutes పడుతుంది. సో ఈ మెజర్ ఆఫ్ డిస్టెన్స్ని అనమాట లైట్ ఇయర్ అంటారు. సో లైట్ ట్రావెల్స్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 3000 km/s. పర్ సెకండ్కి 3 lakh kilometers అనేది లైట్ ట్రావెల్ అవుతుంది. కన్సిడరింగ్ దిస్ ద డిస్టెన్స్ ద లైట్ విల్ ట్రావెల్ ఇన్ 1 year ఈస్ టేకెన్ టు బి 1 light year. సో 1 yearకి ఎంత దూరం డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది అనేది దాన్ని బట్టి లైట్ ఇయర్ అంటారు. దిస్ ఈక్వల్స్ టు 9.461 into 10⁻12 km. ద మీన్ డిస్టెన్స్ బిట్వీన్ ద సన్ అండ్ ఎర్త్ ఈస్ 14,95,98,000 kilometers. ఇన్ టర్మ్స్ ఆఫ్ లైట్ ఇయర్స్ ఇట్ ఈస్ 8.311 minutes. సో దాన్ని లైట్ ఇయర్ అంటాం మనం. సో గెలాక్సీ స్టార్ట్స్ టు ఫార్మ్ ద అక్యుములేషన్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వెరీ లార్జ్ క్లౌడ్ కాల్డ్ నెబ్యులా. సో హైడ్రోజన్ గ్యాస్ అంతా కూడా ఒక ఫామ్గా కండెన్స్ అయ్యింది. సో దాన్ని మనం నెబ్యులా అంటున్నాం. ఈవెన్చువలీ గ్రోయింగ్ నెబ్యులా డెవలప్స్ ఇంటూ లోకలైజ్డ్ క్లమ్స్ ఆఫ్ గ్యాసెస్. సో నెబ్యులా అంతా కూడా ఒక లోకలైజ్డ్ క్లమ్స్ ఆఫ్ గ్యాసెస్గా ఫామ్ అయింది. సో దీస్ క్లమ్స్ కంటిన్యూ టు గ్రో ఇంటూ ఈవెన్ డెన్సర్ గ్యాసెస్ బాడీస్, గివింగ్ రైజ్ టు ఫార్మేషన్ ఆఫ్ స్టార్స్. ద ఫార్మేషన్ ఆఫ్ స్టార్స్ ఈస్ బిలీవ్డ్ టు హ్యావ్ టేకెన్ ప్లేస్ some 5 to 6 billion years ago. సో ఈ విధంగా గెలాక్సీలో మనకి స్టార్స్ అనేది ఫార్మేషన్ అనేది జరిగిందనమాట. డెన్సర్ నెబ్యులా నుంచి ఏదైతే హైడ్రోజన్ గ్యాసెస్తో అక్యుములేట్ అయిన వెరీ లార్జ్ క్లౌడ్ నెబ్యులా ఫామ్ అయింది. సో ఆ నెబ్యులాలో లోకలైజ్డ్ క్లమ్స్ ఆఫ్ గ్యాసెస్ అనేవి డెవలప్ అయ్యాయి.
సో ఈ క్లమ్స్ అన్నీ కూడా డెన్సర్గా గ్యాసియస్ బాడీస్గా ఫామ్ అయిపోయి స్టార్ ఫార్మేషన్ అనేది జరిగింది. నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ ప్లానెట్స్ చూస్తే మనకి సో ద ఫాలోయింగ్ ఆర్ కన్సిడర్డ్ టు బి ద స్టేజెస్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ప్లానెట్స్. సో స్టార్స్ ఆర్ లోకలైజ్డ్ లమ్స్ ఆఫ్ గ్యాస్ విత్ ఇన్ ఏ నెబులా. సో నెబులాలో క్లౌడ్స్లో స్టార్ ఫార్మేషన్ అనేది జరిగింది. ఇది ఏంటంటే హైడ్రోజన్ హీలియంతో కలిగిన స్టార్స్. సో స్టార్స్ అన్ని ఇప్పుడు కూడా బ్రైట్గా ఎందుకు ఉంటాయంటే అవి బర్న్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే హైడ్రోజన్ హీలియము న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్స్ ద్వారా అది ఎప్పుడు కంటిన్యూస్గా బర్న్ అవుతుంది, దానివల్ల లైట్ అనేది కనిపిస్తుంది. అందుకే స్టార్స్ అన్నీ కూడా బ్రైట్గా ఉంటాయి. సో స్టార్స్ అన్నీ కూడా క్లమ్స్ ఆఫ్ గ్యాసెస్ విత్ ఇన్ ఏ నెబులా. So the gravitational force within the lumps lead to the formation of core to the gas cloud and a huge rotating disk of gas and dust develops around the gas core. సో ఈ గ్యాస్ కోర్ నుంచి మనకి హ్యూజ్ రొటేటింగ్ డిస్క్ ఆఫ్ గ్యాస్ అండ్ డస్ట్ అనేది డెవలప్ అయిందన్నమాట గ్యాస్ కోర్ చుట్టూ. ఇన్ ద నెక్స్ట్ స్టేజ్ ద గ్యాస్ క్లౌడ్స్ గెట్ కండెన్స్ అండ్ మ్యాటర్ అరౌండ్ ద కోర్ డెవలప్స్ ఇంటే స్మాల్ రౌండెడ్ ఆబ్జెక్ట్స్. సో నెక్స్ట్ స్టేజ్లో ఈ గ్యాస్ క్లౌడ్ అంతా కూడా కండెన్స్ అయిపోయింది. తర్వాత మ్యాటర్ అరౌండ్ ద కోర్ డెవలప్స్ ఇంటే స్మాల్ రౌండెడ్ ఆబ్జెక్ట్స్ అన్నమాట. So these small rounded objects by the process of cohesion develop into what is called planetesimals. సో ఈ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా స్మాల్ రౌండెడ్ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా ప్రాసెస్ ఆఫ్ కోహెషన్ నుంచి డెవలప్ అయ్యి వాట్ ఈస్ కాల్డ్ ప్లానెటెసిమల్స్గా ఫామ్ అయినవి. సో లార్జర్ బాడీస్ స్టార్ట్ ఫార్మింగ్ బై కొలిజన్. సో అండ్ గ్రావిటేషనల్ అట్రాక్షన్ కాజెస్ ద మెటీరియల్ టు స్టిక్ టుగెదర్. ద ప్లానెటెసిమల్స్ ఆర్ లార్జ్ నెంబర్ ఆఫ్ స్మాల్ బాడీస్. సో ప్లానెటెసిమల్స్ అన్నీ కూడా ఈ లార్జర్ బాడీస్ అన్నీ కూడా కొలిజన్ ద్వారా ఫామ్ అయ్యాయి. తర్వాత గ్రావిటేషనల్ అట్రాక్షన్ ద్వారా కూడా ఈ మెటీరియల్ అంతా కూడా స్టిక్ టుగెదర్ అయింది. సో అవే ప్లానెటెసిమల్స్. సో ఇన్ ద ఫైనల్ స్టేజ్ దీస్ లార్జర్ నెంబర్ ఆఫ్ స్మాల్ ప్లానెటెసిమల్స్ అక్రీడ్ టు ఫార్మ్ ఏ ఫ్యూ లార్జర్ బాడీస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్లానెట్స్. సో ఇక్కడ మెటీరియల్ ఏదైతే స్టిక్ అయిందో అవన్నీ ప్లానెటెసిమల్స్ కానీ సో ఇవి ఫర్దర్గా డెవలప్ అయిపోయి ఫ్యూ లార్జర్ బాడీస్గా ఫామ్ అయినాయి. సో అవే ప్లానెట్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అవర్ సోలార్ సిస్టమ్. So our solar system consists of 8 planets. So Pluto this is 8 planets. So the nebula from which our solar system is supposed to have been formed started its collapse and formation sometime 5 to 5.6 billion years ago, and the planets were formed about 4.6 billion years ago. సో మనం నెబ్యులా నుంచి మన సోలార్ సిస్టమ్ అనేది ఫామ్ అయ్యింది. ఇది ఎప్పుడైతే ఇది కొలాప్స్ అయ్యి కోర్ ఫార్మేషన్ జరిగిందో అప్పుడు 5 to 5.6 బిలియన్ ఇయర్స్ ముందు జరిగింది. తర్వాత ప్లానెట్స్ అనేది ఫామ్ అయినాయి 4.6 బిలియన్ ఇయర్స్ ముందు. అలాగే అవర్ సోలార్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ ద సన్, 8 ప్లానెట్స్ అండ్ 63 మూన్స్. మన సోలార్ సిస్టమ్ అంతా కూడా మెయిన్గా సన్ ఉంటుంది. సన్ చుట్టూ 8 ప్లానెట్స్ ఉంటాయి. సో ఈ ప్లానెట్స్ చుట్టూ మనకి ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ లాగా ఇవి న్యాచురల్ శాటిలైట్స్ లాగా మూన్స్ ఉంటాయి. అలాగే మిలియన్స్ ఆఫ్ స్మాలర్ బాడీస్ లైక్ ఆస్ట్రాయిడ్స్, కామెట్స్, హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ డస్ట్ రేన్స్ అండ్ గ్యాసెస్ అన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ అవుట్ ఆఫ్ ద 8 ప్లానెట్స్ మెర్క్యూరీ, వీనస్ అండ్ ఎర్త్, మార్స్ ఆర్ కాల్డ్ ఇన్నర్ ప్లానెట్స్. సో మనకి ఈ వీటన్నిటిని ఇన్నర్ ప్లానెట్స్ అంటారు. ఎందుకంటే ఒక ఆస్ట్రాయిడ్ బెల్ట్ అనేది డివైడ్ చేస్తుంది. మిగతావన్నీ కూడా ఈ ఆస్ట్రాయిడ్ బెల్ట్కి బయట ఉన్న వాటిని కూడా అవుటర్ ప్లానెట్స్ అంటారు. Alternatively, first 4 are called terrestrial, meaning earth-like as they are made up of rock and metals. ఇవన్నీ కూడా రాక్తోనూ మెటల్స్తోనూ ఫామ్ అయి ఉంటుంది. మన ఎర్త్ ఏదో ఉంటుందో కాబట్టి ఎర్త్ లైక్ మెటీరియల్స్ అని టెరెస్ట్రియల్ అని పిలుస్తాం, టెరెస్ట్రియల్ ప్లానెట్స్ అని. మిగతా వాటిన్నింటినీ జోవియన్ ఆర్ గ్యాస్ జైంట్ ఎలిమెంట్స్ అంటాం. ఎందుకంటే ఇవి జూపిటర్ లాగా ఉంటాయి. అలాగే ఇవన్నీ కూడా జూపిటర్ లాగా గ్యాస్తో ఎక్కువ ఫిల్ అయిపోయి ఉంటాయి కాబట్టి సో వీటన్నిటిని కూడా జోవియన్ ప్లానెట్స్ అని పిలుస్తాం. So most of them are much larger than the terrestrial planets and have thick atmosphere, mostly helium and hydrogen. So ఈ గ్యాసెస్లో మెయిన్గా హీలియం అండ్ హైడ్రోజనే ఉంటాయి. సో ఆల్ ద ప్లానెట్స్ వర్ ఫార్మ్డ్ ఇన్ ద సేమ్ పీరియడ్ సమ్ టైమ్ అబౌట్ 4.6 బిలియన్ ఇయర్స్ అగో. సో ప్లానెట్స్ అన్నీ కూడా 4.6 బిలియన్ ఇయర్స్ ముందు ఫామ్ అయినవి. టిల్ రీసెంట్లీ ఆగస్ట్ 2006 ప్లూటో వాస్ కన్సిడర్డ్ ఏ ప్లానెట్. సో 2006 వరకు కూడా ప్లూటోని ప్లానెట్గా కన్సిడర్ చేశారు. తర్వాత ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్ మీటింగ్లో డెసిషన్ తీసుకున్నారన్నమాట. ప్లూటో లైక్ అదర్ సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి. సో అది 2003 UB313 దీన్ని రీసెంట్ పాస్ట్లో కనుగొన్నారనమాట. సో అదొక డ్వార్ఫ్ ప్లానెట్ అనమాట. సో సమ్ డేటా రిగార్డింగ్ అవర్ సోలార్ సిస్టమ్ ఆర్ గివెన్ ఇన్ ద బాక్స్ బిలో. మనకి ఇక్కడ చూస్తే మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్ ఉన్నాయి. సోలార్ సిస్టమ్కి మధ్య డిస్టెన్స్, డెన్సిటీ, రేడియస్, శాటిలైట్స్ అనేవి కూడా ఇచ్చారనమాట. సో ఇక్కడ డిస్టెన్స్ అంటే సన్ నుంచి ఎంత దూరంలో ఉన్నాయని.
సో వాటి డెన్సిటీ, అలాగే రేడియస్, ఈక్వటోరియల్ రేడియస్, ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చారు మనకి. సో ద డిఫరెన్స్ బిట్వీన్ టెరెస్ట్రియల్ అండ్ జోవియన్ ప్లానెట్స్ ఆర్ అట్రిబ్యూటెడ్ టు ద ఫాలోయింగ్ కండిషన్స్. సో టెరెస్ట్రియల్ అలాగే జోవియన్ ప్లానెట్స్ మధ్య డిఫరెన్సెస్. ఫస్ట్ మనకి సన్ ఉంటారు. సన్ తర్వాత మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్ ఉంటుంది. సో మార్స్ తర్వాత ఒక ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఉంటుంది. తర్వాత జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్ ఉంటాయి. సో ఇవన్నీ ఎర్త్ లాగానే ఉంటాయి. రాక్ మెటీరియల్స్ ఫార్మేట్ దగ్గర టెరెస్ట్రియల్ ప్లానెట్స్ అంటారు వీటిని. సో ఇవన్నీ కూడా జూపిటర్ లాగా ఉంటాయి. అలాగే గ్యాసెస్ ఉంటాయి కాబట్టి గ్యాసెస్ ప్లానెట్స్ ఆర్ జోవియన్. జూపిటర్ లాగా ఉంటాయి కాబట్టి జోవియన్ ప్లానెట్స్ అని అంటారు. సో వీటి మధ్య డిఫరెన్సెస్ చూద్దాం మనం. సో టెరెస్ట్రియల్ ప్లానెట్స్ వర్ ఫార్మ్డ్ ఇన్ ద క్లోజ్ విసినిటీ ఆఫ్ ద ప్రెజెంట్ స్టార్ వేర్ ఇట్ వాస్ టూ వార్మ్ ఫర్ గ్యాసెస్ టు కండెన్స్ సాలిడ్ పార్టికల్స్. సో టెరెస్ట్రియల్ పార్టికల్స్ అన్నీ కూడా ఇందాక చెప్పినట్టు సన్కి దగ్గరగా ఉంటాయి, ఫస్ట్ 4. తర్వాత జోవియన్ ప్లానెట్స్ అనేవి చాలా డిస్టెన్స్లో ఉంటాయి. సో సోలార్ విండ్ వాజ్ మోస్ట్ ఇంటెన్స్ నియర్ ద సన్. సో సోలార్ విండ్ అనేది సన్ దగ్గర ఎక్కువగా ఉంటుంది. సో ఇట్ బ్లూస్ ఆఫ్ లాట్ ఆఫ్ గ్యాస్ అండ్ డస్ట్ ఫ్రమ్ ద టెరెస్ట్రియల్ ప్లానెట్స్. ద సోలార్ విండ్స్ వర్ నాట్ ఆల్ దట్ ఇంటెన్స్ టు కాజ్ సిమిలర్ రిమూవల్ ఆఫ్ గ్యాసెస్ ఫ్రమ్ ద జోవియన్ ప్లానెట్స్. సో సోలార్ విండ్ అంటే సన్లైట్ నుంచి వచ్చే ఆ సోలార్ విండ్ అనేది సోలార్ ఫ్లేమ్స్ కలిగి ఉంటుంది. సో ఇక్కడ ఈ ప్లానెట్స్ పైన, టెరెస్ట్రియల్ ప్లానెట్స్ పైన ఉన్న గ్యాసెస్ అన్నీ అది బంద్ చేసేస్తుంది. కానీ ఇవి జోవియన్ ప్లానెట్స్ అన్నీ కూడా డిస్టెన్స్లో ఉంటాయి కాబట్టి అక్కడ గ్యాసెస్ అన్నీ కూడా రిమూవ్ చేయడానికి డిఫికల్ట్ అవుతుంది అనమాట. ఎందుకంటే సోలార్ విండ్ అంత డిస్టెన్స్ రీచ్ అవ్వకపోవచ్చు. సో దట్ టెరెస్ట్రియల్ ప్లానెట్స్ ఆర్ స్మాలర్, దేర్ లోవర్ గ్రావిటీ కుడ్ నాట్ హోల్డ్ ద ఎస్కేపింగ్ గ్యాసెస్. సో టెరెస్ట్రియల్ ప్లానెట్స్ అన్నీ కూడా స్మాల్గా ఉంటాయి. సో దాటికి లోవర్ గ్రావిటీ అనేది ఉంటుంది. దానివల్ల ఎస్కేపింగ్ గ్యాసెస్ అన్నీ కూడా హోల్డ్ చేయలేవు. తర్వాత అందుకే అవి రాకీ మెటీరియల్స్తో కలిగి ఉంటుంది అనమాట. నెక్స్ట్ మూన్. సో మూన్ న్యాచురల్ శాటిలైట్ ఆఫ్ ద ఎర్త్గా అని పిలుస్తాము. సో లైక్ ఆరిజిన్ ఆఫ్ ఎర్త్కి ఎలా థిరీస్ ఉన్నాయో, సో మూన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసడానికి ట్రై చేశారు అన్నమాట డిఫరెంట్ సైంటిస్టు ఎలా ఫామ్ అయిందని. సో 1838లో సర్ జార్జ్ డార్విన్ సజెస్టెడ్ దట్ ఇనిషియలీ ఎర్త్ అండ్ ద మూన్ ఫార్మ్డ్ ఏ సింగిల్ ర్యాపిడ్లీ రొటేటింగ్ బాడీ. The whole mass became a dumbbell-shaped body and eventually it broke. It was also suggested that material forming the moon was separated from what we have at the present depression occupied the Pacific Ocean. సో ఇంతకు ముందులాగే ఎర్త్ ఇవన్నీ కూడా డంబెల్ షేప్లో ఉండేయన్నమాట. అంటే ఫస్ట్ మనకి ఎర్త్ ఉండేది. సో ఎర్త్ పక్కన మూన్ కూడా ఉండిందని. సో తర్వాత ఇది డంబెల్ షేప్లో ఉన్నది. తర్వాత బ్రోక్ అయిపోయి మూన్ సపరేట్ అయిపోయింది. సో మూన్ సపరేట్ అయినప్పుడు ఇక్కడ ఒక గ్రేట్ డిప్రెషన్ అనేది ఏర్పడింది పసిఫిక్ ఓషన్లో. ఏదైతే డిప్రెషన్ ఇప్పుడు ఉందో అదే ఈ మూన్తో అతుక్కున్నప్పుడు ఉన్నది. సో ఇది బ్రోక్ అయ్యి మూన్గా ఫామ్ అయింది, ఎర్త్ చుట్టూ మూన్ అయింది. సో పసిఫిక్ ఓషన్లో డిప్రెషన్ అదే అని చెప్తారనమాట. ఇంకొందరు ఏమంటారంటే ప్రజెంట్ సైంటిస్ట్ డోంట్ యాక్సెప్ట్ ఎదర్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్. సో ఆ ఎక్స్ప్లెనేషన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. So it is now generally believed that formation of moon as a satellite of earth is an outcome of giant impact or what is described as a big splat. A body of size of 1 to 3 times that of mass collided into earth sometime shortly after the earth was formed. It blasted a large part of earth into spaces. So this portion of blasted material then contributed to orbit earth and eventually formed into the present moon about 4.4 billion years ago. So మిగతా సైంటిస్ట్ ఏమంటారంటే బిగ్ స్ప్లాట్ అనేది జరిగిందని. సో ఎర్త్ని ఒక ఆస్ట్రేలియా లాంటిది ఏదో ఒకటి జైంట్ బాడీ అనేది వచ్చి గుద్దింది. ఇది మార్స్ లాగా ఉందన్నమాట. 1 to 3 times అనేది మార్స్ లాగానే ఉంది, ఆ సైజ్తో ఉంది. సో ఎర్త్ని ఒక ఆబ్జెక్ట్ వచ్చి గుద్దింది. సో గుద్దిన తర్వాత ఒక కొలిషన్ అని జరిగిన తర్వాత మెటీరియల్స్ అన్నీ ఫామ్ అవుతాయి కదా. సో స్మాల్ మెటీరియల్స్ అన్నీ కూడా కండెన్స్ అయ్యి ఎర్త్ ఆర్బిట్ చుట్టూ తిరుగుతున్నాయి. సో ఎర్త్ ఆర్బిట్ చుట్టూ తిరిగి అదే మూన్గా తయారైంది అని అంటున్నారు అనమాట. సో ఇది చాలామంది యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇది ఎప్పుడు జరిగిందంటే 4.44 billion years ago జరిగింది. నెక్స్ట్ ఎవల్యూషన్ ఆఫ్ ఎర్త్ ఎలా జరిగిందో చూద్దాం. సో డూ యూ నో దట్ the planet Earth initially was a barren, rocky and hot object within an atmosphere of hydrogen and helium. This is far from the present day picture of the Earth. Hence there must have been some events processes which may have caused this change from rocky, barren and hot Earth to a beautiful planet with ample amount of water condensed atmosphere favoring the existence of life. సో ఫస్ట్ ఎర్త్ కూడా బిగినింగ్లో చాలా బ్యారెన్గా ఉండేది. అంటే ప్లాంట్స్ కానీ ఇవన్నీ ఏమి ఉండేవి కాదు. అలాగే రాకీ మెటీరియల్తో పాటు హాట్ ఆబ్జెక్ట్ బర్నింగ్ అవుతూ ఉండేది అనమాట. ఎందుకంటే అట్మాస్ఫియర్లో అంటే హైడ్రోజన్, హీలియం ఉండేది కాబట్టి సో న్యూక్లియర్ ఫ్యూజన్స్ ద్వారా బర్నింగ్ అవుతూ ఉండేది. సో తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఎర్త్ అంతా కూడా లైఫ్ బతకడానికి, లైఫ్ ఎగ్జిస్ట్ అవ్వడానికి కూడా
ఫేవరబుల్ కండిషన్స్ అనేవి ఫామ్ అయినాయి. సో ఇవన్నీ కూడా ఈ ఫేవరబుల్ కండిషన్స్ అన్ని సడన్గా డ్రాస్టిక్గా చేంజ్ అవ్వలేదు. సమ్ ఈవెంట్స్ ప్రాసెస్ అన్నీ కూడా స్లోగా చేంజ్ అయ్యాయి అనమాట. సో ఇప్పుడున్న రాకీ బేరన్ హాట్ ఎర్త్ బ్యూటిఫుల్ ప్లానెట్గా ఇప్పుడున్నట్టుగా మారిందనమాట. అప్పుడు బర్నింగ్గా హాట్గా బ్యారన్గా రాకీ ఉండేది బ్యూటిఫుల్ ప్లానెట్గా విత్ యాంపుల్ అమౌంట్ ఆఫ్ వాటర్ అండ్ కంటిన్యూవ్ అట్మాస్ఫియర్ వేర్ ఇన్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ లైఫ్ బతకడానికి ఈ అట్మాస్ఫియర్ ఫేవరబుల్గా ఉంది వాటర్తో. In the following section, you will find out how the period between the 4,600 million years and present led to the evolution of life on the surface of the planet. So Earth has a layered structure from the outermost end of the atmosphere to the center of the Earth. So the material that exists is not uniform. The atmospheric matter has the least density from the surface to deeper depths. So the Earth's interior has different zones and each of these contains materials with different characters. So Earth interior anta kuda ఎర్త్ అంతా కూడా లేయర్డ్ స్ట్రక్చర్ అనమాట. సో ఫస్ట్ లోపలంతా కూడా కోర్ ఉంటుంది, తర్వాత మ్యాంటిల్ ఉంటుంది, క్రస్ట్ ఉంటుంది అప్పర్ లేయర్. సో ఇదంతా కూడా యూనిఫామ్గా ఉండదు. సో లీస్ట్ డెన్సీ అట్మాస్ఫియరిక్ మ్యాటర్ అంతా కూడా లీస్ట్ డెన్సీ ఉంటుంది. ఫ్రమ్ సర్ఫేస్ టు డీపర్ డెప్త్ ఎర్త్ ఇంటీరియర్ హ్యాస్ డిఫరెంట్ జోన్స్. సో వాటి గురించి ఫార్మేషన్ ఎలా జరిగింది చూస్తామంట. సో ఎవల్యూషన్ ఆఫ్ ద లిథోస్ఫియర్ చూస్తే మనకి లిథోస్ఫియర్ ద ఎర్త్ వాజ్ మోస్ట్లీ ఇన్ ఏ వాలటైల్ స్టేట్ డ్యూరింగ్ ద ప్రైమోర్డియల్ స్టేజ్. సో వాలటైల్ స్టేట్లో ఉండేది బిగినింగ్ ఆఫ్ ద ఎర్త్. సో డ్యూ టు గ్రాడ్యువల్ ఇంక్రీజ్ ఇన్ డెన్సిటీ ద టెంపరేచర్ ఇన్సైడ్ హ్యాస్ ఇంక్రీజ్డ్. సో డెన్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయింది అనమాట. యాజ్ ఎ రిజల్ట్ ద మెటీరియల్ ఇన్సైడ్ started getting separated depending on their densities. So this allowed the heavier materials like iron to sink towards the center of the earth and lighter ones to move towards the surface. సో ఎర్త్ చుట్టూ తాను తిరుగుతుంది కాబట్టి సో ఫోర్స్ వల్ల మనకి హెవియర్ మెటీరియల్స్ అన్ని ఐరన్ లాంటి మెటీరియల్స్ ఎర్త్ డెప్త్కి వెళ్ళిపోయాయి అనమాట. హెవియర్ మెటీరియల్స్ అన్న సింక్ టువర్డ్స్ సెంటర్ ఆఫ్ ద ఎర్త్కి రీచ్ అయిపోయి సో లైటర్ మెటీరియల్స్ అంతా కూడా సర్ఫేస్కి వచ్చింది. సో విత్ ద ప్యాసేజ్ ఆఫ్ టైమ్ ఇట్ కూల్డ్ ఫర్దర్ అండ్ సాలిడిఫైడ్ అండ్ కండెన్స్డ్ ఏ స్మాలర్ సైజ్. సో టైం పాస్ అయ్యే కొద్దీ అది కూల్ అయ్యి సాలిడిఫైడ్ అయ్యి స్మాలర్ సైజ్కి కండెన్స్ అయిపోయింది. దిస్ లేటర్ లెడ్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ ద అవుటర్ సర్ఫేస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ క్రస్ట్. సో తర్వాత ఇది అవుటర్ సర్ఫేస్గా క్రస్ట్గా మారిపోయింది అనమాట. డ్యూరింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ ద మూన్ డ్యూ టు ద జైంట్ ఇంపాక్ట్ ద ఎర్త్ వాజ్ ఫర్దర్ హీటెడ్ అప్. It is through the process of differentiation that earth forming material got separated into different layers. So ఫార్మేషన్ ఆఫ్ మూన్ అప్పుడు కూడా జైంట్ ఇంపాక్ట్ అనేది జరిగింది. ఇందాక మనం డిస్కస్ చేసినప్పుడు బిగ్ స్ప్లాట్ అనేది. సో అప్పుడు ఎర్త్ అంతా కూడా హీటెడ్ అప్గా ఉండేది. సో ఫర్దర్ ప్రాసెస్ ఆఫ్ డిఫరెన్షియేషన్ తర్వాత ఎర్త్ ఫార్మింగ్ మెటీరియల్ గాట్ సపరేటెడ్ ఇంటూ డిఫరెంట్ లేయర్స్. సో ఎర్త్ ఫార్మింగ్ మెటీరియల్ అంతా కూడా డిఫరెంట్ లేయర్స్గా సపరేట్ అయింది. స్టార్టింగ్ ఫ్రమ్ ద సర్ఫేస్ టు ద సెంట్రల్ పార్ట్స్. సో సర్ఫేస్ నుంచి సెంట్రల్ పార్ట్స్లో మనకి క్రస్ట్, మ్యాంటల్. సో మనకి అవుటర్ లేయర్ ఎర్త్ చూస్తే క్రస్ట్ ఉంటుంది, తర్వాత మ్యాంటల్, కోర్ ఉంటుంది, ఇన్నర్ కోరు, అవుటర్ కోరు. సో క్రస్ట్ నుంచి కోర్ చూస్తే డెన్సిటీ ఆఫ్ మ్యాటరీల్ అనేది ఇంక్రీజ్ అవుతూ వచ్చిందనమాట. వి షల్ డిస్కస్ ఇన్ డీటెయిల్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఈచ్ ఆఫ్ దిస్ లేయర్ ఇన్ ద నెక్స్ట్ చాప్టర్. సో ప్రతి లేయర్ గురించి మనం నెక్స్ట్ చాప్టర్లో డిస్కస్ చేస్తాం అనమాట, క్రస్ట్, మ్యాంటల్, కోర్ గురించి కూడా. నెక్స్ట్ ఎవల్యూషన్ ఆఫ్ అట్మాస్ఫియర్ అండ్ హైడ్రోస్ఫియర్ చూస్తే ద ప్రజెంట్ కంపోజిషన్ ఆఫ్ ఎర్త్స్ అట్మాస్ఫియర్ ఈజ్ చీఫ్లీ కంట్రిబ్యూటెడ్ బై నైట్రోజన్ అండ్ ఆక్సిజన్. సో ప్రజెంట్ అంతా కూడా ఎర్త్ కంపోజిషన్ అంతా కూడా మనకి నైట్రోజన్, ఆక్సిజన్తోనే ఎక్కువ నిండి ఉందన్నమాట. యూ విల్ బీ డీలింగ్ విత్ కంపోజిషన్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ఎర్త్స్ అట్మాస్ఫియర్ ఇన్ చాప్టర్ 8. సో ఎర్త్స్ అట్మాస్ఫియర్ యొక్క కంపోజిషన్, వాటి స్ట్రక్చర్ ఆఫ్ అట్మాస్ఫియర్ గురించి మనం చాప్టర్ 8లో డిస్కస్ చేస్తాం. సో దెర్ ఆర్ 3 stages in the evolution of present atmosphere. The first stage is marked by loss of primordial atmosphere. ఫస్ట్ స్టేజ్ ఏమో ప్రైమోర్డియల్ అట్మాస్ఫియర్ లోస్ అయిందనమాట. సెకండ్ స్టేజ్ ఏమో హాట్ ఇంటీరియర్ ఆఫ్ ఎర్త్ కంట్రిబ్యూటెడ్ టు ద ఎవల్యూషన్ ఆఫ్ ద అట్మాస్ఫియర్. సో లోపలంతా కూడా హాట్గా ఉండింది, దానివల్ల ప్రజెంట్ అట్మాస్ఫియర్ ఎవాల్వ్ అయింది. సో ఫైనల్ ద కంపోజిషన్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ వాజ్ మోడిఫైడ్ బై ద లివింగ్ వరల్డ్ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. సో ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా ప్రజెంట్ మా అట్మాస్ఫియర్ అంతా కూడా కంపోజ్ అయిపోయింది అన్నమాట. సో ఎర్లీ అట్మాస్ఫియర్ విత్ హైడ్రోజన్ హీలియం ఈజ్ సపోజ్ టు హ్యావ్ బీన్ స్ట్రిప్డ్ ఆఫ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ద సోలార్ విండ్స్. సో ఎప్పుడైతే హీలియం హైడ్రోజన్తో కూడి ఉన్నిందో బిగినింగ్లో, సో సోలార్ విండ్స్ ద్వారా సో అదంతా కూడా బర్న్ అయిపోయి ఉంటుంది. సో దిస్ హ్యాపెండ్ నాట్ ఓన్లీ ఇన్ ద కేస్ ఆఫ్ ఎర్త్ బట్ ఆల్సో ఇన్ ద టెరెస్ట్రియల్ ప్లానెట్స్. సో టెరెస్ట్రియల్ ప్లానెట్స్ అన్నీ కూడా ఆస్ట్రాయిడ్ బెల్ట్, ఇన్నర్ ప్లానెట్స్ అన్నీ కూడా ఈ విధంగానే జరిగి ఉంటుంది. So which were supposed to have lost their primordial atmosphere through the impact of solar winds.
నెక్స్ట్ డ్యూరింగ్ ద కూలింగ్ ఆఫ్ ఎర్త్ గ్యాసెస్ అండ్ వాటర్ వేపర్ వర్ రిలీజ్డ్ ఫ్రమ్ ద ఇంటీరియర్ సాలిడ్ ఎర్త్. సో ఎర్త్ కూల్ అయ్యే టైంలో గ్యాసెస్ వాటర్ వేపర్ అంతా కూడా రిలీజ్ అయిందనమాట ఇంటీరియర్ సాలిడ్ ఎర్త్ నుంచి. దిస్ స్టార్టెడ్ ద ఎవల్యూషన్ ఆఫ్ ద ప్రెజెంట్ అట్మాస్ఫియర్. సో ఇప్పుడు ఉన్న ప్రెజెంట్ అట్మాస్ఫియర్కి స్టార్ట్ అయింది ఈ విధంగానే అనమాట. So the early atmosphere largely contained water vapor, nitrogen, carbon dioxide, methane, ammonia and very little of free oxygen. సో ఇప్పుడున్న ఎర్లీ అట్మాస్ఫియర్ అంతా కూడా వాటర్ వేపర్. సో ఎర్త్ బిగినింగ్ అప్పుడున్న ఎర్లీ అట్మాస్ఫియర్ అంతా కూడా మోస్ట్లీ వాటర్ వేపర్, నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, అమోనియా, వెరీ లిటిల్ ఆఫ్ ఫ్రీ హైడ్రోజన్ అనేది ఉందన్నమాట. ద ప్రాసెస్ త్రూ విచ్ ద గ్యాసెస్ వర్ అవుట్పుట్ ఫ్రమ్ ద ఇంటీరియర్ ఇస్ కాల్డ్ డీగ్యాసింగ్. సో ఏదైతే ప్రాసెస్ ద్వారా గ్యాసెస్ అన్నీ కూడా ఇంటీరియర్ నుంచి బయటకు వచ్చాయో దాన్ని మనం డీగ్యాసింగ్ అంటాం అనమాట ఆ ప్రాసెస్ని. సో కంటిన్యూస్ వాల్కనిక్ ఎరప్షన్స్ కంట్రిబ్యూటెడ్ వాటర్ వేపర్ అండ్ గ్యాసెస్. కంటిన్యూస్గా వాల్కనిక్ ఎరప్షన్స్ జరగడం వల్ల వాటర్ వేపరు, గ్యాసెస్ అన్నీ కూడా అట్మాస్ఫియర్లో ఫామ్ అయ్యి జరగడం జరిగిందన్నమాట. అంటే ఎర్త్లో ఉన్న గ్యాసెస్ అన్నీ కూడా బయటికి రావడానికి సో వాల్కనిక్ ఎరప్షన్ అనేది ఉపయోగపడింది. సో యాజ్ ది ఎర్త్ కూల్డ్ ద వాటర్ వేపర్ రిలీజ్ స్టార్టెడ్ గెట్టింగ్ కండెన్స్డ్. సో ఎర్త్ కూల్ అయ్యే కొద్దీ వాటర్ వేపర్ అంతా కూడా కండెన్స్ అయిపోయింది అనమాట. సో ద కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ద అట్మాస్ఫియర్ గాట్ డిజాల్వ్డ్ ఇన్ డ్రై వాటర్ అండ్ టెంపరేచర్ ఫర్దర్ డిక్రీజ్డ్ కాజింగ్ మోర్ కండెన్సేషన్, మోర్ రైన్స్. సో ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ అట్మాస్ఫియర్ ఉందో అదంతా కూడా రెయిన్ వాటర్లో డిజాల్వ్ అయింది. అలాగే ఫర్దర్ టెంపరేచర్ కూడా డిక్రీజ్ అయింది. దీనివల్ల మోర్ కండెన్సేషన్, మోర్ రైన్స్ అనేది వచ్చింది అనమాట. సో ద రైన్ వాటర్ ఫాలింగ్ ఆన్ ద సర్ఫేస్ గాట్ కలెక్టెడ్ ఇన్ ద డిప్రెషన్స్ టు గివ్ రైజ్ టు ఓషన్స్. ఏదైతే రైన్ ఫాల్ జరిగిందో అదంతా కూడా డిప్రెషన్స్లో కలెక్ట్ అయిపోయింది అనమాట వాటర్ అంతా. సో ఇప్పుడు ఓషన్స్ అన్నీ కూడా ఆ డిప్రెషన్స్లో ఉన్న కలెక్ట్ అయిన వాటరే. సో ద ఎర్త్స్ ఓషియన్ వర్ ఫార్మ్డ్ విత్ ఇన్ 500 million years ఫ్రమ్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎర్త్. సో ఎర్త్ ఫామ్ అయిన తర్వాత 500 million years తర్వాత ఓషన్స్ అనేవి ఫామ్ అయ్యాయి అనమాట. సో దీని ద్వారా మనకి ఓషన్స్ ఆర్ ఓల్డ్ యాజ్ 400 million years. సమ్టైమ్స్ అరౌండ్ 3800 million years ago లైఫ్ స్పాన్ బిగన్ టు ఎవాల్వ్. సో ఓషన్స్ దీని నుంచి మనకి ఏమర్థమవుతుందంటే 4000 million years ముందు ఫామ్ అయ్యాయని. తర్వాత ఈ ఓషన్స్ ఫామ్ అయిన తర్వాత 3800 million yearsకి లైఫ్ అనేది స్టార్ట్ అయిందని మనకు అర్థమవుతుంది. హౌవెవర్ అరౌండ్ 2500 to 3000 million years బిఫోర్ ద ప్రెజెంట్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్ గాట్ ఎవాల్వ్డ్. సో ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ ఎవాల్వ్ అయిందన్నమాట. సో లైఫ్ వాజ్ కన్ఫర్మ్డ్ టు ద ఓషన్స్ ఫర్ ఎ లాంగ్ టైమ్. సో ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా ఈ ఆల్గే అంటే నాచు అంటాం కదా, సో తెలుగులో నాచు అని అంటాము. సో సముద్రంలో వాటర్ ఉండడం వల్ల నాచు లాంటివి ఫామ్ అయ్యాయి. సో అవి గ్రీన్ కలర్లో ఫోటోసింథసిస్ అంటే క్లోరోఫిల్ పిగ్మెంట్స్ కలిగి ఉంటాయి. సో ఈ క్లోరోఫిల్ పిగ్మెంట్స్ సన్లైట్ని ట్రాప్ చేసి, సోలార్ ఎనర్జీని ట్రాప్ చేసి CO2ని అబ్జర్వ్ చేసుకొని సన్లైట్ ప్రెజెన్స్లోనే క్లోరోఫిల్ పిగ్మెంట్ యూటిలైజ్ చేసుకొని మనకి ఆక్సిజన్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఆక్సిజన్, గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఫార్మేషన్ జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఎర్త్ అట్మాస్ఫియర్లోకి ఆక్సిజన్ రిలీజ్, అలాగే లైఫ్ అనేది స్టార్ట్ అయిందనమాట. సో ఈ లైఫ్ అంతా కూడా ఫస్ట్ మనకి ఫోటోసింథసిస్ ప్రాసెస్ అంతా ఓషన్స్లోనే జరిగింది. సో ఓషన్స్కి కన్ఫైన్ అయింది చాలా వరకు లైఫ్. తర్వాత ఓషన్స్ వర్ సాచురేటెడ్ విత్ ఆక్సిజన్. సో ఓషన్స్ అన్నీ కూడా ఆక్సిజన్తో సాచురేట్ అయ్యాయి. సో ఎందుకంటే ఫోటోసింథసిస్ ప్రాసెస్లో ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. అండ్ 200 million years ago ఆక్సిజన్ బిగాన్ టు ఫ్లడ్ ద అట్మాస్ఫియర్. సో 2000 సంవత్సరాలుగా మిలియన్ ఇయర్స్ తర్వాత ఆక్సిజన్ అనేది అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అయిందనమాట. నెక్స్ట్ ఆరిజిన్ ఆఫ్ లైఫ్ గురించి చూస్తే లాస్ట్ టాపిక్. సో ద లాస్ట్ ఫేజ్ ఇన్ ద ఎవల్యూషన్ ఆఫ్ ఎర్త్ రిలేట్స్ టు ద ఆరిజిన్ ఎవల్యూషన్ ఆఫ్ లైఫ్. సో లైఫ్ లాస్ట్ ఎలా ఫామ్ అయింది అంటే ఫస్ట్ బిగినింగ్ ఒక ప్రిమోడియల్ స్టేజ్ హాట్ బర్నింగ్ ఎర్త్ నుంచి ఇప్పుడు లైఫ్ ఎలా ఫామ్ అయింది అనేది లాస్ట్ ఆరిజిన్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ లైఫ్ అనేది లాస్ట్ ఫేజ్ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ ఎర్త్ అనమాట. సో ఇట్ ఈస్ అన్డౌటెడ్లీ క్లియర్ దట్ ఇనిషియల్లీ ద ఎర్త్ ఆర్ ద ఈవెన్ అట్మాస్ఫియర్ ఆఫ్ ద ఎర్త్ వాజ్ నాట్ కండెన్స్డ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ లైఫ్. సో ఫస్ట్ ఎర్త్ పైన అట్మాస్ఫియర్ లేదు, అది దాని నుంచి లైఫ్ ఎగ్జిస్టెన్స్ అయ్యానికి ఫేవరబుల్ కండిషన్స్ లేవన్నమాట. సో మోడర్న్ సైంటిస్ట్ రిఫర్ టు ద ఒరిజిన్ ఆఫ్ లైఫ్ ఎస్ ఎ కైండ్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ విచ్ ఫస్ట్ జనరేటెడ్ కాంప్లెక్స్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ అండ్ అసెంబ్ల్డ్ దెమ్. సో చాలామంది సైంటిస్ట్ ఏం చెప్తారంటే ఇది ఒక కెమికల్ రియాక్షన్ ద్వారా మోడర్న్ లైఫ్ అనేది ఫామ్ అయింది. సో ఫస్ట్ కాంప్లెక్స్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ అన్నీ కూడా జనరేట్ అయ్యి అవన్నీ అసెంబుల్ అయ్యాయి. తర్వాత దిస్ అసెంబ్లేజ్ వాజ్ సచ్ దట్ దే కుడ్ డూప్లికేట్ దెమ్సెల్స్ కన్వర్టింగ్ ఇన్అనిమేట్ మ్యాటర్ ఇంటూ ద లివింగ్ సబ్స్టెన్సెస్. సో ఈ అసెంబ్లేజ్ అయిన అంతా కూడా దానంతా దాన్ని డూప్లికేట్ చేసుకోగలదు ఇన్యానిమేట్ మ్యాటర్ నుంచి. సో ఇన్యానిమేట్ మ్యాటర్ నుంచి లివింగ్ సబ్స్టెన్సెస్గా మారింది అనమాట. సో ద రికార్డ్ ఆఫ్ లైఫ్ దట్ ఎగ్జిస్టెడ్ ఆన్ దిస్ ప్లానెట్ ఇన్ డిఫరెంట్ పీరియడ్స్ ఈస్ ఫౌండ్ ఇన్ రాక్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫాసిల్స్. సో ఈ లైఫ్ రికార్డ్ ఆఫ్ లైఫ్ అనేది
ప్లానెట్ పైన ఎగ్జిస్ట్ అయింది డిఫరెంట్ పీరియడ్స్లో. సో ఇది రాక్స్లో ఫార్మేషన్లో ఫాజిల్స్లోనూ ఇది ఉందన్నమాట. సో ద మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్స్ క్లోజ్లీ రిలేటెడ్ టు ద ప్రెజెంట్ ఫార్మ్ ఆఫ్ బ్లూ algae హ్యావ్ బీన్ ఫౌండ్ ఇన్ జియాలజికల్ ఫార్మేషన్స్ మచ్ ఓల్డర్ దాన్ సమ్ 3000 million years ago. సో ఈ మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్స్ ఏవైతే క్లోజ్లీ రిలేటెడ్ ఉన్నాయో ప్రజెంట్ బ్లూ algae ఫామ్ అయ్యేకి, సో ఇవన్నీ కూడా జియాలజికల్ ఫార్మేషన్స్ ద్వారా ఇవన్నీ 3000 million years ago ఓల్డ్గా ఉన్నాయన్నమాట. ఇట్ కెన్ బి అస్యూమ్డ్ దట్ లైఫ్ బిగాన్ టు ఎవాల్వ్ సమ్ టైమ్ 3800 million years ago. సో లైఫ్ ఎప్పుడైతే బిగిన్ అయిందంటే 3800 million years ago ముందర అనమాట. ద సమ్మరీ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ లైఫ్ ఫ్రమ్ యూనిసెల్యులర్ బ్యాక్టీరియా టు ద మోడర్న్ మ్యాన్ ఈస్ గివెన్ ఇన్ ద జియాలజికల్ టైమ్ స్కేల్. సో అసలు లైఫ్ ఎలా ఎవాల్వ్ అయిందని యూనిసెల్యులర్ నుంచి మోడర్న్ మ్యాన్ వరకు అనేది, సో ఇదంతా కూడా జియాలజికల్ టైమ్ స్కేల్లో ఇచ్చారనమాట. సో ఫస్ట్ ఆరిజిన్ ఆఫ్ స్టార్స్, సూపర్నోవా, బిగ్ బ్యాంగ్ థియరీ ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు ఫస్ట్ ఆరిజిన్ ఆఫ్ సన్ యూనివర్స్ అనేది జరిగింది. తర్వాత ప్రోటోజోయిక్, ఆర్కియన్, హడియన్, ప్రికాంబరియన్ మిలియన్లో సో మనకి సాఫ్ట్ బాడీ ఆర్థ్రోపోడ్స్, బ్లూ గ్రీన్ algae, యూనిసెల్యులర్ బ్యాక్టీరియా ఇవన్నీ ఓషన్స్లో ఫామ్ అయినాయి. తర్వాత పేలియోజోయిక్ ఎరాలో పెర్మినియన్, కార్బోనేషియస్, డెవోనియన్, ఆర్డోకార్బోనియన్ పీరియడ్లో మనకి రెప్టైల్స్, ఫస్ట్ రెప్టైల్స్ ఫామ్ అయినాయి. తర్వాత యాంఫీబియన్స్, ట్రైసెస్ ఆఫ్ ల్యాండ్, ప్లాంట్స్ ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి అనమాట. సో మీసోజోయిక్ ఎరాలో డైనోసర్స్ ఎక్స్టెంట్ అయిపోయినాయి. ఏజ్ ఆఫ్ డైనోసర్స్, ఫ్రాగ్స్ అండ్ టర్టిల్స్ అనే జురాసిక్లో. నెక్స్ట్ సీనోజోయిక్లో మనకి టెర్షియరీ పీరియడ్లో ఎర్లీ హ్యూమన్ యాన్సెస్టర్స్ లైక్ ఏప్ అవన్నీ ఫామ్ అయ్యాయి. ఆంథ్రోపాయిడ్, ఏప్, ర్యాబిట్స్ అవన్నీ స్మాల్ మమ్మల్స్ అన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు క్వాటర్నరీ పీరియడ్ ఇది. సో ఇక్కడ మనకి మోడర్న్ మ్యాన్, హోమోసేపియన్స్ ఫామ్ అయినాయి. సో ఫస్ట్ ఈ విధంగా జియోలాజికల్ టైమ్ స్కేల్ స్టార్ట్ అయిందనమాట. అంటే ఫస్ట్ యూనివర్స్, సన్ ఫార్మేషన్ తర్వాత ఎర్త్ ఫార్మేషన్ తర్వాత బ్లూ గ్రీన్ algae ఓషన్స్లో ఫామ్ అయిన తర్వాత ఈ విధంగా ఎవల్యూషన్ అనేది జరిగింది. సో ఈ చాప్టర్తో మనము చాప్టర్ 2 ఫినిష్ చేసాం. సో నెక్స్ట్ చాప్టర్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియో పూర్తిగా నచ్చితే లైక్ చేయండి, మిగతా ఫ్రెండ్స్కి కూడా రీచ్ అయ్యేటట్టు షేర్ చేయండి.